వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం సినిమా ప్రపంచంలో అంటే కార్తీక మాసంలో ఎలాగైతే శివనామ స్మరణతో మారిమోగిపోతుందో, సినిమా ప్రపంచానికి కూడా ఇది కార్తీక మాసం అనుకుంటాను. శివ సినిమా పేరు మారుమోగుతోంది. 36 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా. సాధారణంగా మనం పాత సినిమాలు చూస్తూనే ఉంటాం. మాయాబజార్ లాంటివి 60 ఏళ్ళు 70 ఏళ్ళు, పాతాళ భైరవి విన్నట్టుగానే. అయితే ఈ 36 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్లో ఈ సినిమాకి వచ్చినంత క్రేజ్, క్రియేట్ చేసిన క్రేజ్ దేనికి లేదేమో అనిపిస్తుంది. అందుకు కారణం బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అనేది అందరికీ తెలుసు. సినీ ప్రేక్షకులందరికీ తెలుసు, సినీ విమర్శకులకు కూడా తెలుసు. శివ సినిమా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. అందుకని అది అంటే కోయిన్సైడ్ అయిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ సినిమా కార్తీక మాసంలోనే అప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 36 ఏళ్ల తర్వాత మళ్ళీ కార్తీక మాసంలోనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదివరకే మనం అనుకోకుండా అయింది కాబట్టి మన కోరిలేట్ చేయటమే ఇది. ఈ సినిమా విషయంలోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా సరే తొందరగా ఆ సినిమాతో కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ అంతా కూడా కాలేజ్ లైఫ్. అలాగే కాలేజీలో ఎలాగ సరదాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూను. కాలేజ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటాయి, బయట వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ తోటి కాలేజీ విద్యార్థులకి జీవితాలు ఎలా పాడైపోతాయి ఇవనేది స్టూడెంట్స్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ముఖ్యంగా ఒక అండర్లైన్ వాక్యంతో చెప్పుకోవాలి. ఈ సినిమా కథ చాలా బాధ్యతతో కూడిన కథ. బాధ్యత అని ఎందుకంటున్నామంటే, ఆ సినిమాలో ఆ శివ పాత్ర అనేది న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటుంది, కానీ తన ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం కానీ, తను ఏదో ఒక నాయకుడు అవ్వాలనుకుని కానీ దానికోసం చేసిన పోరాటం కాదు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ నవంబర్ 14 అంటే 2025 నవంబర్ 14న రిలీజ్. ఇది కొత్తగా వింటున్న మాట మనం. పాత సినిమాలు ఏంటంటే సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ అంటూ ఉండేవి. మనకి అందరికీ తెలిసిన వాళ్ళే. 35 ఏళ్ల క్రితం సినిమా 100 డేస్ ఆడడం ఫంక్షన్స్, 50 డేస్ ఫంక్షన్స్. అప్పుడు చూడలేని వాళ్ళు ఆ థియేటర్లో అప్పుడు చూడలేకపోతే సెకండ్ రిలీజ్ టైంకి కొంచెం రష్ తగ్గేది కాబట్టి వెళ్ళడం, థర్డ్ రిలీజు, ఫోర్త్ రిలీజు ఇట్లా ఉండేది. సెకండ్ రిలీజ్ అవన్నీ కూడా నెల రోజులు 2 నెలలు అట్లాగా ఆడుతూ ఉండేవి కూడా. ఇప్పుడు రిలీజ్ అనే ట్రెండ్ని స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఏమైందంటే అందరికీ సినిమా అవైలబిలిటీ వచ్చేసింది. యూట్యూబ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు కాబట్టి థియేటర్స్లో సెకండ్ రిలీజ్కి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వదిలేశారు. అలాగే ఓటీటీల్లో వస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే ఈ రిలీజ్ అనేది పెట్టి ఈ సినిమా పేరుతోటి మొత్తం అంతా సినిమా పరిశ్రమ అంతా కూడా ముందుకు వచ్చారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళ నుంచి రాజమౌళి గారు, ఇలాంటి పెద్ద వాళ్ళు, పెద్ద దర్శకులు, పెద్ద నటుల దగ్గర నుంచి నిన్న మొన్న దాకా వచ్చిన చిన్న హీరోల వరకు అందరూ కూడా శివ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇది సరే సినిమా టాక్ నడుస్తుంటే సినిమా ప్రపంచంలో ఇవన్నీ జరుగుతాయనుకుందాం. ముఖ్యంగా నవంబర్ 12, 2025న శివ సినిమాని హైదరాబాద్ ఏఎంబీలో స్క్రీన్ 1లో ఇన్వైటెడ్ ఆడియన్స్కి వేశారు. అంటే థియేటర్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళను రామ్ గోపాల్ వర్మ గారు కలిపి ఈ సినిమాని ఇన్వైటెడ్ ఆడియన్స్కి అది ఆ షో అంతా కొనేసుకుని వాళ్ళు అంటే టికెట్స్ కొనేసి వేశారు. ఆత్మీయుల మధ్యన జరిగిన సినిమా ఇది చాలా ఇంతకు ముందర జరిగి ఉంటాయా లేదా అనే దాని గురించి నేను సినిమా మనిషిని కాదు కాబట్టి నాకు తెలియదు, కానీ నా పర్సనల్ అనుభవాన్ని సినిమా రివ్యూ లాగా చెప్పదలుచుకున్నాను నేను. ఈయన 12వ తారీఖున వేసిన ఏఎంబీలో వేసిన సినిమాకి అందులో అప్పుడే కొత్తగా అడుగుపెట్టిన జేడి చక్రవర్తి గారు ఈ సినిమాకి వచ్చారు. ఆడియన్స్లో కలిసిపోయి కూర్చున్నారు. చిన్న పాత్ర వేసిన ఆయన ఎస్ గోపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ తేజ గారు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్తో కలిసిపోయి కూర్చున్నారు. ఎవ్వరూ కూడా నేను ఇంత అన్నట్టుగా కనపడలా. అందరూ ఎలా కూర్చున్నారో అందరితో పాటు కూర్చున్నారు. వాళ్ళకి స్పెషల్గా ఉన్నట్టుగానే లేని ఆడియన్స్లో కలిసిపోయారు. ఇది తర్వాత ఆర్జీవి గారి తల్లి, సోదరి, వీళ్ళందరూ ఇంకా కావలసిన అందరూ కూడా ఈ సినిమా థియేటర్ అంతా నిండిపోయింది. ఫుల్గా నిండారు. 36 ఏళ్ల క్రితం నాగార్జున గారు ఇలా చైన్ తీస్తే ఏ ఈలలు వేశారో నిన్నను కూడా కొందరు ఈలలు వేశారు. కొందరికి మొహమాటం అడ్డు వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే 36 ఏళ్ల క్రితం అందరూ 25 ఏళ్ళు 20 ఏళ్ల వాళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా అందులో వచ్చారు, మా లాంటి వాళ్ళందరూ. అందువల్ల వయసు కొంచెం అడ్డు వచ్చి ఈలలు వేయలేదేమో అనిపించింది. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 36 అంటే 25 ఏళ్ల వయసులో చూసినప్పుడు సినిమా ఎలా ఎంజాయ్ చేశామో ఈ 60 ఏళ్ల వయసులో కూడా అలాగే ఎంజాయ్ చేశాం.
ఒక్కసారి అందరూ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయాం. ఆ కాలేజ్ నాస్టాలజీలోకి వెళ్ళిపోయాం అందరం. ఇలా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, కాలేజ్ డే లైఫ్ అంటే, స్టూడెంట్స్ లైఫ్ అంటే ఎంత హాయిగా ఉంటుంది అని. చాలా అంటే అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను. నేనైతే అసలు పూర్తిగా నన్ను నేను మర్చిపోయాను. అప్పుడు మనం అంటే ఆ కాలేజీలో చదువుతున్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం అనమాట. ఆ క్లైమేట్ని ఇన్నేళ్ల తర్వాత కూడా చాలా ఫ్రెష్గా అనిపించడం అనేది ఆ సినిమా ప్రత్యేకత. రెండోది చెప్పాం కదా, ఇన్వైటెడ్గా మనని పిలిచి, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, మొట్టమొదటిసారి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ కొనుక్కుని, నాకు ఎవరో ఏం తెలియదు, డైరెక్టర్ పేరు అప్పుడే కొత్తగా వింటున్నాము, విజయవాడలో రాజ్ థియేటర్లోనే వేశారు అప్పుడు. ఆ థియేటర్కి టికెట్లు కొనుక్కుని వెళ్ళాం. 36 ఏళ్ల తర్వాత స్వయంగా ఆ సినిమా దర్శకుని కుటుంబంతో వాళ్ళ చేత ఆహ్వానింపబడి చూడడం అనేది నాలాంటి వాళ్ళకి చాలామందికి చాలా ఆనందాన్ని కలిగించి ఉంటుంది తప్పనిసరిగా. సినిమా చూస్తున్నంతసేపు ఫుల్ యాక్షన్ మూవీ అని తెలుసు, అందరినీ చంపుకోవడాలని తెలుసు, చివరిదాకా అందరూ చచ్చిపోతారు. ఏ కథ చూసినా ఇంతే అనిపిస్తుంది. రామాయణ కథ నుంచి ఇప్పటిదాకా కూడా ఏది చూసినా అందరూ చచ్చిపోయి చివరికి మిగిలేది కథానాయకులు వాళ్ళే అని అనిపిస్తుంది. ఈ కథ కూడా అలాగే. కాకపోతే కథ గురించి అంటే సినిమా విమర్శకులు చెప్పినంత బాగా నేను చెప్పలేను, కానీ ఏదో స్టడీ క్యామ్ అని చెప్పటము, కొత్తగా సౌండ్ సిస్టమ్ అనడం, ఇవన్నీ కూడా నాయనంత దాంట్లోకి డీప్గా వెళ్ళను. కానీ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ కాబోతున్న, అంటే 14వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని మళ్ళీ ఒక్కసారి కనుక అందరూ చూస్తే తప్పనిసరిగా కాలేజ్ డేస్కి వెళ్ళిపోతారు. ఈ 60 ఏళ్ల వాళ్ళు కాలేజ్ డేస్కి వెళ్ళి శివాని గుర్తు చేసుకుంటారు. ఈ కొత్త తరం వాళ్ళు చూస్తూ ఏమనుకుంటారంటే, భలే ఎప్పుడో వచ్చిందా ఇలాంటి సినిమా, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇలాంటివి అని అనుకుంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం అంటే ఈ కాలేజ్ డేస్లోకి వెళ్ళడం అనగానే బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది సినిమాలో. దాంట్లో వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అనే దాన్ని చాలా అందంగా రాశారు. మార్చి సెప్టెంబర్ అనే ఇన్స్టాల్మెంట్స్ మీద రాయడం సిస్టమ్ ఉండేది అప్పుడు. ఉందిగా సులువైన దారి అని చెప్పారు. అది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు, ఇలా చేతిలోంచి ఒక స్లిప్ తీస్తాడు, అంటే సులువైన దారి. అప్పట్లో స్లిప్స్ పెట్టడం అనేది మనకు తెలిసిందే, ఇప్పుడు కూడా పెడుతున్నారేమో తెలియదు. అంటే ఈ స్లిప్పులు జేబుల్లో పెట్టేసుకెళ్ళిపోవడం, ప్యాంట్లలో పెట్టేసుకెళ్ళిపోవడం, బాక్సుల్లో పెట్టుకెళ్ళిపోవడం, ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ స్లిప్స్ పెట్టుకెళ్ళిపోయేవారు. ఇవన్నీ స్టూడెంట్ లైఫ్లో చేయవలసిన పనులు, చేసే పనులు అని చెప్పం, కానీ చేసేవారు. చేయడం మంచి చెడు మనం దాని గురించి డిస్కస్ చేయదు, సినిమా గురించే మాట్లాడదాం. చాలామంది స్టూడెంట్స్ అట్లా వచ్చేవారు. అందుకని ఆ పాటని ఎంత ఉత్సాహంగా శాస్త్రి గారు రాశారు, అంత ఉత్సాహంగా పాట వినిపించేలాగా ట్యూన్ వచ్చింది ఈ సినిమా. అది వర్మగారు చేయించుకున్నారేమో మరి తెలియదు. ఆర్కెస్ట్రాతోటి పాటలు మింగేసేస్తూ ఉంటారు, ఎప్పుడు పాట అర్థం పోతూ ఉంటుంది. కానీ మేటనీ ఆట ఉంది అనే సినిమా అనగా, ఆ పాట రాగానే అందరికీ ఒకసారి కాలేజీలు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిన రోజులు గుర్తొస్తాయి. చాలామందికి ఎగ్గొట్టి వెళ్ళారు అందరూ, సందేహం లేదు. సినిమాకున్న క్రేజ్ అలాంటిది. చదువు కంటే కూడా అందరూ సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అంటే ఇది తప్పు ఒప్పులు మనం డిస్కస్ చేద్దని మళ్ళీ చెప్తున్నాను నేను. శాస్త్రి గారు రాసిన పాటకి, అలాగే అందులో వేసిన అమలగారు ముఖ్యంగా చెప్పాలి, కాలేజ్ స్టూడెంట్ లాగా, చిలిపి అమ్మాయిలాగా, అందరూ ఎవరికి వాళ్ళు అత్యంత సహజంగా 36 ఏళ్ల క్రితం నటించిన సినిమా. అసలు తడి ఆరలేదు ఆ సినిమాకి. పచ్చగా అంటారు కదా, మనం చిగుళ్ళు వేస్తే ఎంత పచ్చగా ఉంటుందో అంత పచ్చగా ఉండిపోయింది. ముఖ్యంగా ఈ అనుభూతి కలగడానికి అందరూ ఆత్మీయుల మధ్యన ఈ సినిమా చూడడం, దర్శకుని కుటుంబంతో కలిసి, అందులో నటించిన వాళ్ళతో కలిసి, సామాన్యులుగా అందరూ కలిసిపోయి, ఇక్కడ ఎవ్వరూ గ్రేడ్ ఫీల్ అవ్వలేదు అసలు, సామాన్యులుగా అందరూ కలిసిపోయి చూసిన అనుభూతి వలన ఆ సినిమాకున్న గౌరవం రెట్టింపు అయిందేమో అనిపించింది. దట్ క్రెడిట్ గోస్ టు ఆర్జీవి. అందరినీ పిలవడంలో ఆయన ఎవరిని వివక్ష చూపించలేదు, అందరినీ సమానంగా చూశారు ఆయన. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చెప్పాం కదా, మళ్ళీ ఈలలు వేయాలన్నా, ఒకసారి గట్టిగా అరవాలన్నా, నాలాంటి వాళ్ళకి కొంచెం వయసు అడ్డు వచ్చి అరుపులు అరిచి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అప్పటికీ కొందరు ఈలలు వేశారు. సైకిల్ చైన్ లాగ్గానే ఇప్పటికీ చాలా కొత్తగానే ఉంది అందరికీ. అసలు ఎవరు చైన్ లాగలేరని తెలిసినా కూడా కనెక్ట్ అయిపోతాం మనం. ఇలాంటి అంటే ఒక నోస్టాలజీలోకి వెళ్ళే వాళ్ళు, యూత్ అంటే ఏ వర్గాలకి ఒక భరద్వాజ్ గారు, అంటే మనకి సినిమా క్రిటిక్ ఉన్నారు కదా, భరద్వాజ్ గారు ఒక మంచి మాట చెప్పారు. మాయాబజార్ సినిమా ఎట్లా అయితే ఎన్నిసార్లు వచ్చినా చూస్తున్నారు, ఈ సినిమా కూడా అలాగే అని చెప్పారు. అది చాలా అంటే గమ్మత్తైన పోలిక. చాలామందికి మాయాబజార్తో శివ పోల్చడం నచ్చకపోవచ్చేమో, కానీ ఆయన అదే మాట చెప్పారు.
ఎన్నిసార్లు చూసినా అది కలర్లోకి మార్చి చేసినా, అట్లాగే ఇది ఎన్ని 4Kలో చేసినా, ఇప్పుడు మళ్ళీ ఏఐ తోటి మళ్ళీ మా మ్యూజిక్ అంతా కొంచెం అడ్వాన్స్డ్గా చేసామని వర్మగారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి అవి చెప్పటం లేదు. అందువల్ల ఈ సినిమాని ఇంకొకసారి చూడాలి. ముఖ్యంగా అంటే నేను పెద్దగా సినిమాని విమర్శించడం అంటే సినిమాని రివ్యూ చేయటం లేదు. సినిమా చూసిన అనుభూతిని చూడబోయే వాళ్ళకు కూడా ఈ అనుభూతి కలుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రాలేదు అసలు ఎక్కడి నుంచిను. ఇది బాలేదు, అది బాలేదు, అందులోంచి కాపీ కొట్టారు, లేకపోతే ఇందులో ఇలా చేశారని అనిపించలేదు. ఇందులో సినిమాలు కూడా నిన్న మళ్ళీ వేసినప్పుడు అయితే 1-2 పాటలు కట్ చేశారు. సరే 2.5 గంటలు అప్పటికే ఉంది కాబట్టి సినిమా తీసేసి ఉంటారేమో మనకి తెలియదు. కానీ ఇంకొకసారి అందరూ చూసి తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాకి. సినిమా చూసి ఈ ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన రాము గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా అక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున నేనే చెప్తున్నాను, వాళ్ళు కూడా చెప్పుకుని ఉండొచ్చు. ఇంత హ్యాపీనెస్ని పంచిన, ఆనందాన్ని పంచేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు ఎప్పుడు. అందరూ ఎప్పుడు మనకి దుఃఖాన్ని పంచడానికే ఇష్టపడతారు. ఇంత ఆనందాన్ని పంచిన ఆనందో బ్రహ్మ పాట కూడా ఉంది అందులోను. ఆనందాన్ని పంచిన ఆర్జీవి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి వ్యూస్ ఛానల్ తరఫున అంటే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయనకి నచ్చవు కాబట్టి శివ సక్సెస్ని ఇంతమంది చూసేలా చేసిన మీ స్పెషాలిటీ ఇది మీకే చెల్లు. హ్యాట్స్ ఆఫ్ రాము గారు. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.